ఇక తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే తులారాశి. మరి ఈ తులారాశి వారికి కూడా ఈ వారం అంటే ఆదివారం 19వ తారీఖు నుంచి శనివారం 25వ తారీఖు వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తులారాశి వారిని ఈ వారం చూసుకున్నట్టయితే అన్ని రంగాల వారికి కాస్త నష్టము వాతావరణం అయితే గోచరిస్తూ ఉందండి. తరచూ ప్రయాణాలలో కూడా సమస్యలు రావడం, అదేవిధంగా మానసిక ఆందోళన, ఏదో ఒక టెన్షన్ వాతావరణం ఉండేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది ఈ యొక్క తులారాశి వారికి. మరి ఎలాంటి సిచ్యువేషన్ అంటే బంగారం తాకట్టు పెట్టడమా, లేదా ఏదైనా కారు అమ్మడమా, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి, భయపడకండి. ఇంకా మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడము, అదేవిధంగా చిల్లర తగాదాలు, గొడవలు ఏర్పడము, భార్యాభర్తలలో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, అంతా బాగుంది. ఆల్ ఆఫ్ సడన్గా ఏదో తల తిరగడం కానీ, తలనొప్పి కానీ ఎక్కువగా కూడా, లేదా బీపీ తక్కువ అవడం కానీ, షుగర్ పెరగడం కానీ, లేదా మనకు ఈ యొక్క ప్లేట్లెట్స్ తక్కువ అవడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కనుక తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా వచ్చే సొమ్ము ఏదైతే ఉందో, బయట నుంచి వచ్చేటువంటి సొమ్ము రాకుండుట, ఇంటి అందు కలహాలు కని సంయమనంతో మెలగండి. చేయు పనుల్లో కాస్త ఒత్తిడితో పాటు చికాకులు రెండు ఉన్నాయి. ఒత్తిడి ఉంటేనే తట్టుకోలేము, ఇంకా ఒత్తిడితో పాటు చికాకులు, గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఒక 5 నిమిషాలు అక్కడ లేకపోయేసరికి అయ్యో నువ్వు అసలు పని ఎవరు చేసిండు అనేటువంటి ఉండేటువంటి పరిస్థితి. ప్రయాణాలలో ప్రమాదాలు, సాధ్యం కాని పనులు ఒప్పుకోకండి. సాధ్యం కాని పనులు ఏవైతే ఉందో మీ మీద వేసుకోకండి. విన్నారా? హామీలు అవసరం లేదు, ఇవ్వకండి. విలాసాలకు అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఫ్రెండ్ పెళ్ళి అనుకుందాము, లేదా ఇంకేదో అనుకుందాం. ఈ వారంలో పెళ్ళి లేవు కానీ ఏదో గెట్ టుగెదర్ కానీ, లేదా ఇంకేదైనా అలాంటి వాటికి కాస్త ఫంక్షన్లో డబ్బు అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. వాహనం నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. 3 సార్లు చెప్పా, చాలా జాగ్రత్తగా ఉండండి. విన్నారా? చాలా జాగ్రత్త అవసరం. తప్పకుండా తులారాశి వారు ఓపికగా ఉండండి. గురువు సరిగా లేదు, ఈ వారము కూడా అనుకూలంగా లేదు. ఎప్పుడు అంటే మీరు తప్పకుండా కూడా గురు సంబంధిత పారాయణం కానీ, లేదా గురు చరిత్ర పారాయణం కానీ చేస్తూ ఉండండి. అన్ని రోజులు అని కాదు. విన్నారా? ఒక బుధవారం మొదలుపెట్టి గురువారం కంప్లీట్ అయ్యేటువంటి విధంగా గురు చరిత్ర పారాయణం చదువుకోండి. పుస్తకం వైట్ కలర్లో ఉంటుంది, అది పారాయణం చేసి ఒక గురువారం రోజు సాహిత్య దానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది.